జగద్రక్షణము గావించు బలమైన భుజములతో దుష్టరాక్షసులను సంహరించిన శ్రీ మహావిష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 39వ భాగము. వృషపర్వాహ. భగవంతుని దర్శనము కోరి పరమపదమునధిష్ఠింపగోరు వారికి ధర్మరూపములైన సోపానములు ఆలంబనముగా చెప్పుచున్నందున ధర్మరూపములకు సోపానములు కలవాడు కాబట్టి వృషపర్వ అని స్తుతింపబడుచున్నాడు. వృష అన్న పదమునకు పుణ్యము అని మరి ఒక అర్థము ఉన్నందువలన ఆ పుణ్య సాధనకు అవసరమైన పౌర్ణమి, అమావాస్య మొదలైన పర్వములకు ప్రభువైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వృషపర్వాహ అనే నామముతో కీర్తించింది. వృషోదర. ధర్మమును ఉదరమున ధరించువాడు అనగా ప్రజలను వర్షించునదిగా ఉన్న ఉదరము గలవాడు. ధర్మము వర్షించిన ప్రతిదినము భగవానునికి పర్వదినం. ఆ విరాట్ పురుషుని యొక్క విశాల కాయములోని ప్రతి భాగము ధర్మరసముతో నిండి ఉంటుంది. అతని ఉదరంలో ధర్మము కూడుకుని ఉంటుంది. ధర్మరసముతో నిండి నిబిడీకృతమై ఉన్న విష్ణుమూర్తి వృషభాకారములో ధర్మసారమును ప్రపంచానికి పంచిపెడుతూ ఉంటాడు. వృషోదము అనగా గంగోదకము. శ్రీ మహావిష్ణువు వామనావతారమును ధరించి ఆయన యొక్క కాలి గోరు తగిలి గంగ ఆయన కాలిగోటి నుండి ఆవిర్భవించుటచే భగవానుడు వృషోదర అన్న నామముతో విఖ్యాతుడైనాడు. వర్ధన. తననే నమ్మి ఆశ్రయించిన భక్తుల యొక్క శ్రేయములను వృద్ధునందించువాడు. స్వయముగా తాను వృద్ధి చెందుచు తన వారిని వృద్ధి నొందించువాడు. కరిగే కొద్దీ పెరిగే నీలమేఘములాగా ఘనశ్యాముడు కరిగిన కరుణాజలముతో పెరిగి పెద్దవాడవుతుంటాడు. కరగటం పెరగటం ఆయనకు ఒక క్రీడ. అటువంటి పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వర్ధన అన్న నామముతో కీర్తించింది. వర్ధమాన. ప్రపంచ రూపమున అనునిత్యము ప్రవర్ధమానుడగువాడు అనగా అభివృద్ధిని చెందువాడు. ప్రపంచముతో కలిసి మెలిసి తిరుగుతున్నప్పటికీ తనకు ఏకాంతమంటే ఎక్కడ లేని మమకారము కలవాడు అయిన పరంధాముడు శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వర్ధమాన అన్న నామముతో కీర్తించింది. వివిక్త. మాయాస్వరూపమగువాడు. ఈ జగత్తు కంటే భిన్నమైన స్వరూపమైన వాడు. జగత్తుతో పాటు ప్రవర్ధమానుడవుతున్నా కూడా ఆ జగత్తుతో ఎటువంటి సంబంధము లేకుండా ఉండువాడు. అందరితో ఉంటూనే అందరికీ దూరముగా ఉండగలిగిన వివేకి కనుకనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము జగన్నాయకుడైన శ్రీ విష్ణు భగవానుని వివిక్త అన్న నామముతో కీర్తించింది. శృతి సాగర. వేదస్వరూపుడై ఆ వేదములకు నిధి అయినవాడు. శృతులు సాగరము వలె తన యందు నిహితములై ఉండువాడు. ఈ సమస్త జగత్తును ఆకర్షించగలిగిన వాడైన భగవంతుని వద్దకు మందముగా, మధురముగా, మృదువుగా, సరళముగా నినదించే వేదనదులు పరమాత్ముడు అనే సాగరమును చేరడానికి ఆ రత్నాకరుని వెతుక్కుంటూ పొంగి పొరలే ఉత్సాహముతో ఉరగలేసుకుంటూ వచ్చి ఆయన ఒడిలో వాలిపోతాయి కనుక ఆ నదుల సంగమముతో శృతి సాగరుడు నిండిపోతాడు, పండిపోతాడు కనుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము
ఆయనను శృతి సాగర అన్న నామముతో కీర్తించింది. సుభుజ జగద్రక్షణము గావించు సుందరమైన బలమైన భుజములు గలవాడు. అటువంటి భుజముల బలముతో అనేక మంది దుష్ట రాక్షసులను సంహరించి శిష్టులను రక్షించి జగద్రక్షణము గావించిన వాడు. ఆజానుబాహువుగా మోకాళ్ల వరకు విస్తరించిన విశాల బాహువులతో విరాట్ పురుషుడై ఈ సమస్త విశ్వము యొక్క భారమును అవలీలగా మోయగలిగిన వాడు. ఆయన భారమును మరెవరూ మోయలేనివాడు. ఆజానుబాహువు, మహాబాహువు, చతుర్భుజుడు అని కొనియాడబడిన జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సుభుజ అన్న నామముతో కీర్తించింది. దుర్ధర భూమాత ఈ విశ్వములో సమస్త లోకములను ధరిస్తుంది. కానీ ఆ భూమాతను వరులు ధరించేందుకు వీలు పడదు. అటువంటి భూమాతను ధరించిన వాడును ధ్యాన సమయములో మోక్షువుల చేత హృదయమందు ధరింపబడువాడును తాను మాత్రము ఎవరి చేత ధరించబడుటకు అశక్యమైన వాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము దుర్ధర అన్న నామముతో కీర్తించింది. వాంగ్మి వేద జ్ఞానమును వెలువరించిన వాడు. వేద రూపములైన ప్రశస్తమైన వాక్కులు కలిగిన వాడు. వేదమయమైన వాక్కులను ప్రసరింపచేయువాడు. భుజబలము శరీరమునకు సంబంధించినదైతే వాక్బలము మనస్సునకు సంబంధించినది కనుక అటువంటి వాగ్బలమును కలిగి ఉన్న ఆదిదేవుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వాంగ్మి అన్న నామముతో కీర్తించింది. మహేంద్ర దేవతలందరికీ కూడా ఇంద్రుడు దేవేంద్రుడు. అటువంటి దేవేంద్రునకు కూడా ప్రభువైన వాడు. ఐశ్వర్యవంతుడు, సమస్త విషయ భోగములను అనుభవించువాడు. సకల సంపదలను స్వాధీనము చేసుకుని జీవులకు ఆ సర్వకామములను ప్రసాదించువాడు అయిన శ్రీమన్నారాయణుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహేంద్ర అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.